నేడు సామాన్యుడు సైతం నమో నమో అంటూ నరేంద్ర మోడీని కీర్తిస్తున్నాడు. బీజేపీ సైనికులుగా మాకిది గర్వకారణం అంటున్నారు ఆ పార్టీ నేత భానుప్రకాష్ రెడ్డి. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని చెప్తున్నారు. దేశ ప్రజల గుండెల్లో అభిమానం అనే సర్జికల్ స్ట్రైక్ మోడీజీ లగే రహో అంటున్న భానుప్రకాష్ రెడ్డితో మా తిరుపతి ప్రతినిధి గిరి ఫేస్ టు ఫేస్. యావత్ భారతదేశం మొత్తం నరేంద్ర మోడీ యొక్క నామస్మరణ చేస్తుందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి పేరు నరేంద్ర మోడీ. ఆయన ఏది చేసినా వినూత్నంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. అందులోనూ స్వాతంత్రం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అతి కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ 3 ఏళ్లలోనే జరిగినటువంటి పరిస్థితి. అయితే సామాన్యుల దగ్గర నుంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో రాయలసీమకు చెందినటువంటి ముఖ్య నేత, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి గారికి కూడా ఆయనతో మాట్లాడదాం. సార్, ఈరోజు నరేంద్ర మోడీ గారి గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు. అయితే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక సైనికుడిగా మీరు ఏం చెప్తారండి బీజేపీ పార్టీ గురించి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి గురించి? ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నామంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలోనే కాదు, ఎక్కడికి పోయినా సరే, అమెరికాకి పోయినా, రష్యా పోయినా, చైనా పోయినా, ఆస్ట్రేలియా పోయినా, యూకే పోయినా, ఎక్కడ పోయినా సరే నమో 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 నమో, ఎక్కడ పోయినా ఒకే ఒక మాట, నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ. ఇది వారితో పాటు వెనకాల ఉన్నటువంటి 120 కోట్ల మంది భారతీయులకి కలిగినటువంటి గౌరవంగా మేము భావిస్తున్నాం. గతంలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రికి ఇటువంటి గౌరవం కానీ ఎక్కడ దక్కలేదు. దీనికి కారణం వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో భారతదేశం ప్రపంచ స్థాయిలో తలెత్తుకునే దిశగా వారు తీసుకొని వచ్చినటువంటి పథకాలు కానీ, వారు వివరించినటువంటి వ్యవహార శైలి కానీ, వారు తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలపైన కూడా ప్రపంచం మొత్తం ఆతృతగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఈరోజు అవినీతి రహిత గత ప్రభుత్వాలు కుంభకోణాలకు నిలయంగా మారిపోయింది. ఇప్పటివరకు దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది. ఎక్కడ కూడా ఎటువంటి అవినీతి లేకుండా పాలన కొనసాగించినటువంటి ఒక ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేవలం నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కుతుంది. అంతేకాకుండా పేద మధ్యతరగతి ప్రజలకు భారతదేశంలో అనేక సంస్కరణలు, వారు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, కార్మిక సోదరులకు కానీ, అందరికీ అన్ని వర్గాల వారికి సంతృప్తి పరిచే విధంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చారు. కాబట్టి ఇప్పుడే కాదు, ఇంకొక 10-20 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఉండాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కార్యకర్తగా, ఒక భారతీయ జనతా పార్టీ సైనికుడిగా మేం కాదు భావించేది. ఈరోజు భారతదేశంలో ప్రజలందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం కానీ ఇంకొక కొంతకాలం కొనసాగితే గతంలో స్వామి వివేకానందుడు కలగనటువంటి నవభారత నిర్మాణానికి భారతదేశం స్వర్ణ భారత్ అవుతుంది. ప్రపంచ స్థాయిలో భారతదేశం మొదటి వరుసలో ఉంటుందని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు కూడా పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇది చాలా గర్వకారణంగా భావిస్తున్నారు. గతంలో ఈ ఇండియా పాకిస్తాన్ విషయంలో కూడా ఎన్నో నిరసనలు తెలియజేశారు, ఇలా బుద్ధి చెప్తే బాగుంటుందని. అంటే తాజాగా నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ లాంటి ఒక అతిపెద్ద బాంబు పేల్చినటువంటి పరిస్థితి మీకు ఎలా అనిపిస్తుందండి? అసలు ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజు ఆ రోజు. అత్యున్నత పరికారం ఉన్నటువంటి అమెరికాకి సైతం అంతుబట్టలేదు ఏ విధంగా భారతదేశం సర్జికల్ స్ట్రైక్ చేసే అక్కడ ఉన్నటువంటి ఈ టెర్రరిస్టులు స్థావరాలని నాశనం చేసి తిరిగి దాదాపు 2-3 గంటలు అర్ధరాత్రి పూట వెళ్ళి స్ట్రైక్ చేసి మళ్ళీ రావడం జరిగింది. ఇది భారత సైన్యానికి ఉన్నటువంటి సత్తా. ఆ సత్తాని ప్రపంచానికి చాటినటువంటి మనిషి నరేంద్ర మోడీ గారు. గతంలో కూడా సేమ్ మన సైన్యానికి ఇదే శక్తి ఉందండి. గత 10-20 సంవత్సరాలుగా, అంత ముందు నుంచి ఒక 50 సంవత్సరాలు భారతదేశానికి ఇదే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ నిర్ణయం తీసుకునేటువంటి నాయకుడు పైన లేడు. ఈరోజు నేనున్నాను మీ వెనకాల, భారతదేశానికి రక్షిస్తున్నటువంటి సైనికులకి భుజం తట్టి మీరు వెళ్ళండి, భారతమాత తలెత్తుకునే విధంగా మీరు వ్యవహరించారని చెప్పారు. పోయారు, కొట్టేశారు, వచ్చారు. ఈరోజు కూడా పాకిస్తాన్ కానీ ఇలాగే వ్యవహరిస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ లేకుండా చేయగల సత్తా భారత సైన్యానికి ఉంది. ఆ భరోసా వాళ్ళకి ఇచ్చేటువంటి నాయకుడు లేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అన్ని విధాల సైన్యానికి కానీ, సాధారణ పౌరులకు కానీ అందరికీ ధైర్యం వచ్చింది, మమ్మల్ని నడిపించే నాయకుడు మాకున్నాడని. కాబట్టి ఇలాంటి నాయకుడు అవసరం అని చెప్పి మేము భావిస్తున్నాం. చివరిగా, అంటే భారతదేశం మొత్తం ఒక నరేంద్ర మోడీ మార్క్ అనేది ఏర్పడినటువంటి నేపథ్యంలో బీజేపీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీరు భావిస్తున్నారండి ఇండియాలో? ఇప్పటికే మీరు కానీ గమనించినట్టయితే భారతదేశం చిత్రపటం మీరు కానీ చూస్తే అంటే కాషాయ రంగు బీజేపీకి వేసి మిగతా పార్టీలకి పచ్చరంగు వేస్తే దాదాపు 75-80% కాషాయ రంగు అయిపోయింది. ఇంకొక 5-10 సంవత్సరాల లోపల పూర్తిగా భారతదేశం మొత్తం కాషాయ రంగుతో, అంటే నరేంద్ర మోడీ వివేకానంద స్వామి కలగనటువంటి
నవ సమాజ నిర్మాణం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి మాకు ఆశాభావం ఉంది. 2019 జరగబోవు అన్ని రాష్ట్ర ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయడంకా మోగించబోతున్నది. ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసేదని మేము సిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం, భారతీయ జనతా పార్టీ జెండాతో, భారతీయ జనతా పార్టీ అజెండాతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమందరం నడిచేదానికి సిద్ధంగా ఉన్నాం. సో చూస్తున్నాం భానుప్రకాష్ రెడ్డి గారి మాటలు చాలా చక్కగా చెప్పడం. భారతదేశం మొత్తం నరేంద్ర మోదీ వైపు చూస్తున్నటువంటి ఇలాంటి సందర్భంలో ఒక కార్యకర్తగా చాలా గర్వంగా జెండా పట్టుకొని ముందుకు వెళ్తున్నాం అని చెప్పి, ఈ స్పీడ్ 2019 దాకా అలాగే వెళ్తుందని చెప్పి, ఫ్యూచర్ మొత్తం నరేంద్ర మోడీ ద్వారానే ఉంటుందని చెప్పి, అవినీతి లేని ఒక రాజ్యాన్ని ఆయన నిర్మిస్తున్నటువంటి సందర్భంలో ఆయనతో పాలు పంచుకోవడం తమకెంతో గర్వంగా ఉందని వీళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. ఓట్ హైదరాబాద్ స్టూడియో.